సమరం గారు, ధూమపానం చేస్తే మగవాళ్లలో సెక్స్ దెబ్బతింటుందా? సంతానం కలిగే అవకాశాలు సన్నగిలుతాయా? ధూమపానం అంటే అది బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, చుట్ట కావచ్చు, లేకపోతే హుక్క కావచ్చు, లేకపోతే నస్యం పీల్చడం అవ్వచ్చు. ఏదైనా టొబాకో ప్రోడక్ట్ అంటే పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్. ఈ పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకుంటే దాంట్లో ఏముంటుందంటే ఒక విష పదార్థం ఉంటుంది. ఆ విష పదార్థం ఏంటంటే నికోటిన్ అంటారు. నికోటిన్. ఈ నికోటిన్ ఏం చేస్తుందంటే, ఈ విష పదార్థం కదా, అది ఏం చేస్తుందంటే స్లోగా అక్కడున్న టిష్యూని డ్యామేజ్ చేస్తుంది. ఏం డ్యామేజ్ చేస్తుంది? అలాగే రక్తనాళాలను కూడా డ్యామేజ్ చేస్తుంది. అంగం గట్టి పడాలంటే మగవాడికి రక్తనాళాలు వ్యాకోచించాలి. ఈ ధూమపానం వల్ల లోపల ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. రక్తనాళాల్లో ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ నుంచి రక్తనాళాల లోపల గట్టిదనం ఏర్పడుతుంది. మామూలు సెక్స్ పైన కోరికలుగుడు ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తే అవి వ్యాకోచిస్తే రక్తం దూసుకెళ్తుంది, అంగం గట్టిపడిపోతుంది, పెద్ద అయిపోతుంది, లావ్ అయిపోతుంది. అది మామూలుగా జరిగే ప్రక్రియ. కానీ ధూమపానం చేసిన వాళ్ళలో దాంట్లో నికోటిన్ చేస్తుందంటే రక్తనాళాలని వ్యాకోచంపు చేస్తుంది. తగిన ఎంత కోరిక కలగవచ్చు, వీడు ఎంత దాన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, అంగం గట్టిపడదు. అంచేత అంగస్తంభన వైఫల్యం, అంగం గట్టిపడిపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షను అంటాం, అది కలుగుతుంది. అదొకటి. రెండోది, అంచేత మగవాడికి అంగం గట్టిపడకుండా పోతుంది. అది వెంట ఒకసారి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తాగితే అప్పుడు వస్తుంది పరిస్థితి. అంతేగాని ఇవాళ తాగినది రేపు 10 రావాలని లేదు. మొదట్లో బాగానే ఉంటుంది. మొదట్లో స్టిమ్యులేషన్, బ్రెయిన్లో మంచి స్టిమ్యులేషన్ వస్తుంది. తర్వాత రక్తనాళాలు బిగుసిపోయి జరగదు. అది సెక్షువల్గా అంగం గట్టిపడిపోవడం అనేది ఒకటి. రెండోది, టెస్టిస్లో సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి, అలాగే లైడింగ్ సెల్స్ ఉంటాయి. సెమినిఫరస్ ట్యూబ్యూల్స్లో ఏమో వీరికణ తయారవుతాయి, లైడింగ్ సెల్స్ ఏమో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. ఎవరైతే ధూమపానం చేస్తారో అంటే సిగరెట్లు తాగుతారో, చుట్ట తాగుతారో, బీడీ తాగుతారో, లేదా నస్యం పీలుస్తారో, హుక్కా పీలుస్తారో వాళ్ళకి సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవుతాయి, లైడింగ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దీంతో టెస్టోస్టెరాన్ సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది ఒకటి. రెండోది, వీరి కణాలు ఉత్పత్తి తగ్గిపోతుంది. మరి గర్భం రావాలంటే వీరి కణాలు సఫిషియెంట్గా ఉండాలి. మరి సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అయిపోయాయి కదా, సఫిషియెంట్గా తగినంత వీరి కణాల ఉత్పత్తి ఉండదు, సంతానం కలగకుండా పోతుంది. ఇక టెస్టోస్టెరాన్ హార్మోన్ తగినంత ఉండదు. మరి మగవాడు మగతనం కావాలంటే ఏం కావాలి? మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ కావాలి. ఆ టెస్టోస్టెరాన్ తగిన ఉత్పత్తి కాదు, అంతే. అంగం సరిగ్గా గట్టిపడదు, కోరిక సరిగ్గా పట్టదు, ఎరోజల్ ఉండదు, కామోద్రేకం కలగదు. కామం ఉంటే కామోద్రేకం కలగదు, కామోద్రేకం ఉన్నా అది గట్టిపడదు. చూసారా? అంచేత ధూమపానం అనేది చాలా నష్టం. సెక్స్కి శత్రువు, గుర్తుంచుకోండి. సిగరెట్ సెక్స్కి శత్రువు, చుట్ట సెక్స్కి శత్రువు, బీడీ సెక్స్కి శత్రువు, నస్యం సెక్స్కి శత్రువు, హుక్కా సెక్స్కి శత్రువు. ఫిల్టర్ సిగరెట్లు అయితే అంటారు, ఫిల్టర్ సిగరెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, హుక్కా అవ్వచ్చు, గొట్టం పెట్టి గొట్టు కావచ్చు. ఏదైనా సరే, ఎలా అయినా సరే నికోటిన్ లోపల దూరుతుంది, అది డ్యామేజ్ చేస్తుంది. అంచేత సెక్స్కి శత్రువు అయినటువంటి ఈ పొగాకు ప్రోడక్ట్స్ని టోటల్గా మానేయాలి. అయితే ఇవాళ బాగా తాగాడు, ఒక 5 ఏళ్ళు తాగాడు, 10 ఏళ్ళు వచ్చింది, మరి ఇంక విరుగుడు ఉండదా అంటే మానేసిన తర్వాత స్లోగా మామూలు అవడానికి అవకాశం ఉంది. స్లోగా కొంతమంది మాత్రం మళ్ళీ మామూలు అయిపోతారు, కొంతమంది మాత్రం ఏం చేయలేక అలిపడి ఉంటారు. కొంతమంది మళ్ళీ రివర్స్ అయిపోతుంది, తగ్గిపోతుంది, దాని బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కొంతమంది తగ్గదు, కొంతమంది తగ్గుతుంది. అంతే ఫస్ట్ కావాల్సిందంటే ముందు సిగరెట్లు మానేయడం, మానేసి నిదానంగా ఊరుకోవాలి, రిలీఫ్ వస్తుంది, అప్పుడు బాగుపడతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.